ఇది విన్నప్పుడు ఈ సమర్థత నిలబడేటట్టుగా నువ్వే అనుగ్రహించను. అది విన్నప్పుడు వాళ్ళు కూడా సంతోషించేటట్టు చెప్పగలిగిన సమర్థత నిమ్మని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయి. రెండిటికీ నువ్వు కర్తవికవు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. నువ్వు ఇంకొకలా మారిపోవలసిన అవసరం నీకు ఉండకూడదు. అది భారతం నేర్పే పాఠం. అందుకే యాగంలో వాళ్ళు ఏమనుకున్నారో కూడా రాస్తారు. అమాయకులై రాస్తారని అనుకోకూడదు. భారతం జీవితానికి కరదీపిక, పాఠాన్ని నేర్పుతుంది. అందుకే నేను తరచుగా అంటుంటా, ఇంతకన్నా వ్యక్తిత్వ వికాసం ఏముంటుంది? ఇది అర్థమైతే జీవితంలో నిలబడడం వస్తుంది. జీవితంలో నిలబడడం అన్నది రానప్పుడు ఇంకా ఎన్నొచ్చినా ఇబ్బంది. నిలబడడం రావాలి ముందు. నిలబడడం వచ్చేది దేనివల్ల అంటే భారతం, రామాయణం వీటి వల్లే వస్తుంది. కాబట్టి